నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించనున్న సీఎం. నేడు లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, ఈడీ, సీబీఐ కౌంటర్ దాఖలుపై విచారించనున్న కోర్టు. నేడు తెలంగాణలో ఈదురు గాలులు వీచే అవకాశం, హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వర్షం కురవవచ్చునని తెలిపిన వాతావరణ శాఖ. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ, నేడు సతీష్ బెయిల్పై తీర్పు ఇవ్వనున్న కోర్టు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్, నేడు తీర్పు వెలువరించనున్న ఏపీ హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులను సూచించిన ముఖ్యమంత్రి. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలపై సీఎస్ సమీక్ష, జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతావిష్కరణ. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం. అమెరికాలో రోడ్డు ప్రమాదం, తెలుగు యువతి మృతి, మృతురాలు యాదాద్రి జిల్లాకు చెందిన సౌమ్యగా గుర్తింపు. సీఎంకు 19 పేజీల లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకే ఉత్తమ్ జవాబిచ్చారు. సివిల్ సప్లైలో సిట్టింగ్ జడ్జితో విచారణకు మహేశ్వరరెడ్డి డిమాండ్. ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంకులో గోల్మాల్, 1,38,00,000 విలువైన 2 కేజీల బంగారం మాయం. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరగకుండా పటిష్ట భద్రత, 20 కంపెనీల బలగాలు కేటాయించామన్న ఏపీ సీఈఓ. ఏపీ సీఎస్ ను తొలగించాలని సీఈసీకి లేఖ రాసిన టీడీపీ, సీఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కనకమెడల ఫిర్యాదు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో వజ్రాల వేట, రైతు నుంచి 3 వజ్రాలు 10 లక్షలకు కొన్న వ్యాపారి. కాకినాడ జిల్లా తేటగుంతలో రోడ్డు ప్రమాదం, ఆయిల్ ట్యాంకర్ సిలిండర్ల లారీ ఢీ, యాసిడ్ లీక్. ఇండియా కూటమిపై అమిత్ షా ఫైర్, కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే టెర్రరిజం పెరిగిపోతుందని ఆరోపణ. రాజ్కోట్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం, చర్యలు చేపడతామన్న యంత్రాంగంపై నమ్మకం లేదని వ్యాఖ్య. మోడీ మళ్లీ ప్రధాని కావడం కష్టమే, అగ్నిపథ్తో జవాన్లను అవమానించారు అన్న రాహుల్. లైంగిక ఆరోపణల కేసులో ఈ నెల 31న సిట్ ఎదుట హాజరవుతా, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసన్న ప్రజ్వల్ రేవణ్ణ. అబద్దాలతో మోడీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్న తేజస్వి యాదవ్. వేగంగా ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు, 394 మీటర్ల పొడవైన సొరంగం తవ్వకం పనులు పూర్తి. హెల్త్ టెస్టుల కోసం బెయిల్ మరో వారం పొడిగించాలి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ బేబీ కేర్ ఆసుపత్రి యజమాని నవీన్ కు కస్టడీ, శిశువులు మృతి చెందిన ఘటనలో అరెస్ట్. అమెరికాను వణికిస్తున్న శక్తివంతమైన టోర్నడోలు, 11 మంది మృతి, వేల ఇండ్లు ధ్వంసం.